గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీకు మనశ్శాంతి లేదా ఎక్కువ టెన్షన్లు వస్తూ ఉన్నాయా? అయితే ఒక చిన్న పరిహారం చెప్తాను, చక్కగా దీన్ని పాటించండి. మా టెన్షన్లన్నీ తీరిపోయే చిర్రావూరి గారు అని మీరే నాకు చెప్తారు. ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్కి మీరు కామెంట్ పెడతారు. కాబట్టి ఈ పరిహారాన్ని జాగ్రత్తగా వినండి. చంద్రుడు మనశ్శాంతి కారకుడు, మనస్సుకి అధిపతి. అందుకని మీరు అమావాస్య వెళ్ళిన తర్వాత చంద్రుడు నెలబాలుడిగా ఒకరోజు కనిపిస్తాడు. అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యమి రోజున కానీ విదియ రోజున కానీ శుక్లపక్షంలో కనపడతాడు. ఎప్పుడైతే మీరు నెలబాలుడిగా చంద్రుణ్ణి చూశారో చక్కగా మీరు కట్టుకున్నటువంటి బట్టలోంచి ఒక పోగు ఇలా తీయండి. ఒక దారం పోగు తీసి చంద్రుడికో నూలు పోగు అంటారు. చక్కగా చంద్రుడికి అలా చూపించి వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. ఓం రోహిణీ సహిత చంద్రాయ నమః అనండి. దక్ష ప్రజాపతి కుమార్తెల్లో 27 నక్షత్రాలని చంద్రుడు వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఈ 27 నక్షత్రాల్లోనూ కూడా రోహిణీ నక్షత్రం అంటే చంద్రుడికి చాలా ఇష్టం. అందుకని మీరు ఓం రోహిణీ సమేత చంద్రాయ నమః అని మీరు కట్టుకున్నటువంటి బట్టలోంచి ఒక నూలు పోగు తీసి ఆయనకి సమర్పించండి. అదేవిధంగా పౌర్ణమి రోజున సాయంత్రం అయిన తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడి యొక్క కాంతిలో అంటే వెన్నెలలో మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చక్కగా పెరుగన్నం తినండి. అలా కనుక మీరు 1 సంవత్సరం పాటు ఈ పరిహారాన్ని పాటించారంటే కనుక ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది. టెన్షన్లన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఎటువంటి టెన్షన్లో లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనం మీరు గడపడానికి అవసరమైనటువంటి శక్తిని ఆ యొక్క చంద్రుడు రోహిణీదేవితో కలిసి మీకు ప్రసాదిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫేస్బుక్ అకౌంట్లోనూ, ట్విట్టర్ అకౌంట్లోనూ, వాట్సాప్ అకౌంట్లోనూ ఈ వీడియోని షేర్ చేయండి. మీ స్నేహితులందరికీ చెప్పండి. తద్వారా మేము మరిన్ని కొత్త విశేషాలు మీకు అందించడానికి మాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. జయం.